కానీ ఖబర్దార్ ముచ్చుకల్లారా, మేము హిందువులం, మేము సంఘటితమైతే మేము ఉమ్ముతో కొట్టుకొని పోయే రోజులు మీరు ఎంత, మీ సత్తా ఎంత. కానీ ఈరోజు మీరు చూడండి, చనిపోయిన ఒక బంగ్లాదేశ్లో ఒక హిందువుని వాడిని మర్మాంగాలు లాగేసి దహనం చేస్తున్నారు, చెట్టు కట్టి దహనం చేస్తున్నారు. ఏనాడన్నా హిందువు ఈ విధంగా ఆలోచన చేసిందా? కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మతోన్మాద శక్తి. అరే మనమంటే మా విగ్రహ పూజ వాళ్ళకు నిషిద్ధం తెలిసిందే, వాళ్ళకు సమాజంలో మస్జిద్లో నేర్పించేది విగ్రహ పూజ చెయ్యొద్దు అని చెప్తారు. కానీ మేము చేసేది ఇదే. కానీ మేము ఏనాడు కూడా మేము వచ్చేసి మీ దుప్పట్లని కానీ మీ వీటిని కానీ మేము కించపరచలే. కానీ మీరు చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఇదే విధంగా చేస్తే పోలీసులకు హెచ్చరిస్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడ వరకు కట్టమైసమ్మ ప్రాంగణంలో ఏ హిందువు కానీ ఎవడైనా సరే పెట్టుకుంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని మా మీద అమ్మవారి మీద దయ ఉంది, మా అమ్మవారి దయ మా పైన ఉంది అనుకుంటే వాడు క్రయ విక్రయాలు చేయండి. లేదు అంటే మా హిందూ శక్తి ఏందో చూపిస్తాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా తగిన చర్యలు తీసుకోకపోతే మీకు తగిన. నిందితుడు ఒక పిచ్చివాడు అని చెప్తా ఉన్నారు కదా, పిచ్చివాడు అతనికి లేదు ఇది కామన్. ముత్యాలమ్మ గుడిలో వాడు వచ్చేసి అంత కోపంగా తన్నితే కూడా అక్కడ వాడు పిచ్చోడు అని చెప్పినారు. ఇక్కడ కూడా వాడు మలమూత్ర విసర్జన చేసిన విధానం చూస్తే వాడు టోపీ సెట్ చేసుకొని మలమూత్ర విసర్జన చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంటే వాడు ఒక ముస్లిం అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ చేస్తున్నాడు, నేను ఇట్లా చేస్తున్నానని.